యేసు క్రీస్తుకే ఆరాధనా ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరిచాము. సమయంలో దేవుని యొక్క వాక్యం మాటల్లో కూడా మనం వాక్య సందేశం నిమిత్తమే మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య సొంతంగా ముందుకు వాక్యం నిమిత్తమే ప్రార్థించవలసింది. ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రం హల్లెలూయా పరిశుద్ధానికి సర్వసర్వానికి సృష్టికర్త మీకు వందనాలు ప్రభా. కృపగల దేవా మీకు వందనాలు. రాజా మీకు వందనాలు. మరి కలశిఖరంగా మీకు వందనాలు. ఓడి కాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాల్చి కాపాడి మీరు ఎక్కడ చాటును భద్రపరిచేది మీకు వందనాలు ప్రభా. మీ సన్నిధానంలో మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకే గొప్ప వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఆయన తండ్రి వినే చెవులను గ్రహించే హృదయాలను దయచేయమని వేడుకొంచున్నాను. ఆయన హృదయంలోనికి ప్రభా నేను మీ వాక్యం తెచ్చుకొని పోవాలి ప్రభా. నేను తండ్రి వాక్యానుసారమైన జీవితాలు నేను దయచేయమని వేడుకొంచున్నాను. మీకు వందనాలు వందనాలు ప్రభా. వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా నాయన తండ్రి వాక్యం చెప్తున్న బిడ్డని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. వాక్యాన్ని అభిషేకించే బిడ్డను అభిషేకించండి ప్రభా. నాయన తండ్రి మీ చిత్తానుసారంగా మీ మాటలు మాత్రమే మాకు వినిపించడానికి వేడుకుంటున్నాను. మీ మాటల ద్వారా అనేక మంది ఉజ్జీవింపబడి ప్రభా నాయన తండ్రి బ్రతుకులు జీవితాన్ని మార్చుకోవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. ఏది ఏమైనా మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. మీ కృపకాపుదాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా నైనా తండ్రి రాజా నైనా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేమునైనా తండ్రి ఎంతోనైనా ప్రభా నైనా మంచిగా సుఖంగా నైనా ప్రభా మీ శబ్దాన్ని వచ్చి ప్రార్థించుకొని వెళ్తున్నాం ప్రభా. నైనా అయితే ప్రభా నైనా ఇజ్రాయెల్ ప్రజలు నైనా ప్రభా అమెరికా నైనా తండ్రి ఇరాన్ ప్రభా వారు జరుగుతున్నటువంటి యుద్ధాల విషయంలో మీ పాటలు పెడుతున్నాం ప్రభా. నైనా తండ్రి మీరే నైనా వారికి సమాధానం అయితే ప్రేమను దయచేయండి. ఆ ప్రెసిడెంట్ని అధికారులని సైనికుల్ని సైన్యాధిపతిని నైనా ప్రభా అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నైనా ఒకరి మీద ఒకరు నైనా ప్రభా నైనా బాంబులు వేసుకొని ఎంతో జన నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది ప్రభా. నైనా పెట్రోల్ విషయంలో నైనా తండ్రి నైనా గ్యాస్ విషయంలో ఎంతో కొరత ఏర్పడుతుంది ప్రభా. నైనా మీరే కృప చూపించండి ప్రభా రాజా. నైనా వారి మనసులో మార్చుకుని వెళ్ళిపోతున్నాను. నిర్ధారం నైనా త్వరలోనే ఆగిపోయినట్టుగా చేయమని నేను మీ చేతులు అప్పగిస్తున్నాం ప్రభా. ఈసారి మీరు ఆఫ్ చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మీకు వందనాలు ప్రభా. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. నైనా తల్లి మీరు కృప చూపించండి ప్రభా. దయ చూపించండి తల్లి. కృపల దేవుడు నైనా మీరు నైనా ప్రభా మీరే సమస్తములు చేయగల సమర్థులు ప్రభా. నైనా వారి మనసులు వారి కఠిన హృదయాలు మీరే తీసివేసి మాంస హృదయాలు పెట్టండి ప్రభా. ఒకరి మీద ఒకరికి ప్రేమను దయచేయమని వేడుకొంచున్నాను. ప్రభా దేవా మీకు వందనాలు తండ్రి. నైనా ప్రభా ఈ రోజునైనా నైనా ప్రభా నైనా స్పాన్సర్ చేసినటువంటి వారిని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కుటుంబాలన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. నైనా తండ్రి కొడుకులు కోడలు కూతురు అల్లులు మనోరాలు అందరినీ కూడా
మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. బిడ్డకైనా ఎంతో ఆరోగ్యం మరో శక్తినిచ్చి నడిపించారు. ఎన్నో విషయాలు మీరు తోడేంటి నడిపిస్తున్నారు. మీకు వందనాలు ప్రభా. నేను అక్కడికి మీరు చేయించిన కార్యములు బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. నైనా ప్రభా ఇంకనో ప్రభా నేను మీ చిత్తమైతే ప్రభా ఆ బిడ్డ బాప్తీసం తీసుకోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాను. ఏది ఏమైనా మీ చిత్తం ప్రభా, మీ చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరి జరగడానికి కృప చూపించండి ప్రభా. నేను ఇంతవరకు ప్రభా నేను తండ్రి యొక్క ఆయన సినిమా ధ్యాన కూటమిలో మీరు మాకు తోడైనారు ప్రభా. మీకు వందనాలు. అనేక మంది రావడానికి అనేకమైనటువంటి విషయాలు మేము నేర్చుకోవడానికి ప్రభా మీరు మాకు కృప చూపిస్తున్నారు. మీకే వందనాలు. వందనాలు ప్రభా. ఇక్కడ జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షత వహించండి ప్రభా. నేను తండ్రి నేను ఆయన ప్రభా యొక్క ఆదివారం జరిగినటువంటి నైనా ప్రభా యొక్క ఆరాధన అంతట్లోని ప్రభా. అలాగే ప్రభా మీ యొక్క వాక్యములనైనా స్వార్థగా ప్రకటించడానికి కూడా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. నైనా మీరు జయోత్సవం చేసుకున్నట్టు ఎరుషలేము పట్టణానికి ప్రవేశిస్తుండగా ప్రభా ఆ విషయాన్ని మేము అందరికీ చెప్పడానికి కృప చూపించమని వేడుకొంచున్నాను. కృపకం దేవా మీకు వందనాలు. అలాగే ప్రభా నైనా తండ్రి ఫ్రైడేనైనా అది కూడా సక్రమంగా జరగడానికి కృప చూపించండి ప్రభా. విషయంలో కూడా కృప చూపించండి. జరగాల్సిన కార్యక్రమాలు అంతట్లో ప్రభా ఏ ఆటంకము లేకుండా ప్రభా చిత్తానుసారంగా జరిపించుకొని వేడుకొంచున్నాను. కృపకం దేవా మీకు వందనాలు. రావాల్సిన బిడ్డలు కూడా క్షేమంగా తీసుకురండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని కార్యక్రమం మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా మీరే ఘనత మహిమ పొందుకోమని నా ప్రభువును ప్రీతిమని ఇస్తున్నాము. ఎక్కడెక్కడ వేడుకొంచున్నాను కనుకండి. ఇదేనా మా కోరిక జీవన్ జ్యోతి గారు ఏర్పాటు చేస్తున్నారండి. వారిని వారి కుటుంబాన్ని దేవుడి బొమ్మ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. సమయంలో వాక్యం అంతా మనం వచ్చినటువంటి విజయ్ కుమార్ గారి ముందుకు వచ్చి దేవుని యొక్క మాటలను మనకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభునందు ప్రియమైన పరమస్థాయి చూడవచ్చిన సత్య సువార్త బిడ్డలందరికీ మరి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి దినం 33వ శిలువ ధ్యాన కూడికను మరి జీవన్ జ్యోతి గారి కుటుంబము ఏర్పరచుకున్నారండి. మరి మీరు అనుకోవచ్చు ఎన్ని రోజులు మరి జీవన్ జ్యోతి రాలేదు మీటింగ్ ఏర్పరచుకుందని. అయితే ఆవిడ పరిస్థితులన్నీ తెలియజేశారు. మరి కొన్ని 2 నెలల క్రితం మరి వాళ్ళ మామయ్య గారు చనిపోవడం వల్ల మరి అత్తయ్య గారిని చూసుకోవడం బాధ్యత మరి కోడలుగా మరి ఆమెకి వచ్చిందండి. కొంచెం మేము బిజీగా ఉన్నాం, అందుకే రాలేకపోయామండి. ప్రార్థనలకు సాయంత్రం పూట మరి నెల ఫస్ట్ 1-2 తారీఖుల వరకు నాదే బాధ్యత మా అత్తగారిని చూసేది. తర్వాత మరి మా తోటికోడలు చూసుకుంటానండి మా అత్తగారిని. అందుకే నేను రాలేకపోతున్నానండి. రాకపోయినా మరి మా పేరుని మేము సిలుజాల కూడుకుని మేము ఏర్పరచుకుంటామంటే దగ్గర నాకు 10 రోజుల కిందటే మరి జీవన్ జ్యోతి గారు నాకు ఫోన్ చేసి ఈ డేట్ను వారు మరి ఏర్పరచుకున్నారండి. ఈ శుక్రవారాన్ని వాళ్ళు అలాగని చెప్పాము. ఎందుకంటే ఏదేమో రాలేకపోయినా వారి పరిస్థితులు బట్టి కొంతమంది ఒక్కొక్కసారి రాలేరండి. అయినప్పటికైనా సంఘాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు కనుక మరి వాళ్ళు కనుక వారి కూడికను కూడా వారు ఏర్పరచుకున్నారండి. మరి ఏర్పరచుకున్న కుటుంబానికి మరొకసారి మరి వందనాలు చెల్లించుకుంటున్నాము. మనం వింటున్నాం కదండి, రోజుకి దేవుడు మరి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క బిడ్డను దేవుడు ఏర్పరచుకొని అనేక విషయాలు దేవుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడుతున్నట్టు వాక్యం వింటున్నామంటే సరి చేసుకోవడానికే కదండి. నిజమే, అందరమే తప్పిపోయిన వారం ఏ ఒక్కరిమి కూడా ఆయన దృష్టికి మనము ఇష్టలం కాదండి, యోగ్యులం కూడా కాదు మనం. అయినప్పటికైనా కేవలం ఆయన యొక్క గొప్ప కృపే, కేవలం ఆయన కృప, ఆయన జాలి, ఆయన దయ మన పట్ల చూపుతున్నాడండి ఆయన. కాబట్టి మనం ఈ రీతిగా రోజు రోజుకి ఈ రీతిగా సహవాసముగా మనము కూడుకుంటున్నాము. ఆయన చూపిన కృపను బట్టి. మరి ఇంకేమి మనలో యోగ్యత కానీ యథార్థత మంచి పరిశుద్ధత మనలో లేనప్పటికైనా సరే ఆయన కృప ద్వారాగే మనం కూడుకుంటున్నామండి, సహవాసంగా కూడుకుంటూ. మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక్కొక్క బిడ్డను ఏర్పరచుకొని అనేకమైన మాటలు మనకి
మరి బోధిస్తున్నారండి. మరి చూడండి, మనం ఈ రోజుల్లో అయితే చాలా మంది అంటే ఈ యొక్క 10 years నుంచి ముందు నుంచి బ్యాక్ కాదండి, చూస్తుంటే అందరూ ఇల్లులు కట్టుకుంటున్నారు. ఏ ఒక్కరు ఇల్లులు కట్టుకున్నా, ఎంత చిన్న ఇల్లు కట్టుకున్నా సరే వాళ్ళు ఏంటండి ఎంతో సుందరంగా అలంకరించుకుంటున్నారు. ఎంత చిల్లనే సరే వాళ్ళ దగ్గర అది ద్రవ్యం లేకపోయినా సరే, అప్పు చేసినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటిని చక్కగా దిద్దుకుంటున్నారు, మంచి కలర్స్ వేసుకుంటున్నారు, మరి చాలా అందంగా చిన్న ఇల్లులైనా సరే మరి దిద్దుకుంటున్నారు. మేము మరి పోయిన నెలలో అండి ఫిబ్రవరి 11th మేము ఒక ఇంటికి వెళ్ళామండి. వెళ్తే చూస్తే ఇల్లు చిన్నది, చూడడానికి చాలా బాగుంది. మేము అందరం కూర్చున్నాము, ఒక పెళ్లి సంబంధం కోసం మేము వెళ్ళామండి. ఇల్లు అయితే చాలా చిన్నది, వైజాగ్లోనేనండి, ఆ డైరీ ఫారం దగ్గర, ఓల్డ్ డైరీ ఫారం దగ్గర. ఇల్లు చిన్నదే కానీ అది నేను అలాగా చూసుకుంటూనే ఉన్నాను. ఏంటో గోడలకి గోడకే అటాచ్మెంట్ ఫిష్ వేరే ఇంకా చాలా చాలా డిజైన్స్ గోడకి చాలా ఉన్నాయి. ఈ అబ్బాయికి ఎంత ఇంట్రెస్ట్ కావాలా, బయట చూస్తే మంచి రకరకాల పక్షులు, గూళ్ళు చాలా అందంగా అలంకరించాడు. నాకు చాలా ఇష్టం అనిపించింది. చూస్తున్నట్టే చూడండి, ఈ లోకంలో ఉన్న ఇల్లుకి ఎంత చక్కగా అలంకరించుకుంటున్నారు. అయితే ఇప్పుడు చూద్దామండి, నిజంగా చూడండి. మరి ఇది 33వ శిలువజాన కొడుకులో మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మనతో చూద్దాం. నిజంగా చూడండి, మరి గృహంలో మరి ఎలా ఉండాలి, మరి రోజులు చూస్తున్నాం కదా, గృహాలు బాహ్య అలంకరణలు ఎన్నో చేసుకుంటున్నారండి. మరి అంతరంగ అలంకరణలు చేసుకుంటున్నారు. మరి ఎంత వాళ్ళు ఇది లేకపోయిన వాళ్ళు మరి బ్యాంక్ నుంచి లోన్స్ ఇచ్చి తెచ్చి అంత ఇదిగా చేసుకుంటూ వాళ్ళు దాన్ని చూసి ఏం చేస్తున్నారండి, తృప్తి పడుతున్నారు. అంతేగాని వాళ్ళు ఉన్న బ్యాంక్ అప్పును బట్టి వాళ్ళు తృప్తి పడతలేదు, చింతలేదు. కానీ అంత చూసిన తర్వాత ఇంటిని చూసి వాళ్ళు తృప్తి పడుతున్నారు. ఈ పరిస్థితులన్నీ మనం ఈ 10 years నుంచి మనం చూస్తూనే ఉన్నాము. అయితే చూద్దామండి, ఎఫ్ఎస్సి 2:19 ఎఫ్ఎస్సి 2:19 కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏ పట్టణస్థులను దేవుని ఇంటి వారనే ఉన్నారు. చూడండి 2:19 పౌలు ఏమంటున్నాడండి, ఏమంటున్నాడు, ఎఫ్ఎస్సిలో ఉన్న ప్రజలతోనూ మీరు ఒకప్పుడు పరదేశులుగా ఉన్నారు, అలాగే వాగ్దానం లేని వారుగా మీరు ఉన్నారు, పరజనులుగా ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా మీరు ఉన్నారు, దేవుని ఎరుగని వారుగా మీరు ఉన్నారు ఒకప్పుడు. మరి ఇప్పుడైతే ఎలా ఉన్నారండి, ఎలా ఉన్నారండి, ఉన్నారు అని పౌలు ఏమంటున్నారండి, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులతో దేవుని ఇంటి వారే మీరు ఉన్నారు అని. అక్కడ ఇది పరిశుద్ధులతో ఏకపట్టణస్థులతో దేవుని ఇంటి వారే ఉన్నారని పౌలు అంటున్నాడండి. మరి ఏ విధంగా వారు దేవుని సమీపంగా ఉన్నారంటే మనం అక్కడ చూస్తండి, నిజంగా ఆయన సిలువ మరణము ద్వారాగానండి, ఆయన చూపిన ప్రేమ ద్వారా, ఆయన సిలువలో చేసిన త్యాగం వల్ల ఏమంటున్నాడండి పౌలు, మీరు పరిశుద్ధులతో ఉంటున్నారు, ఏకపట్టణస్థులైన పరిశుద్ధులతో మీరు మరి వాటి పరిశుద్ధులతో దేవుని ఇంటి వారై ఉన్నారని మరి ఇక్కడ పౌలు ఎఫ్ఎస్సిలో చెప్తున్నాడండి. మళ్ళీ చూడండి ఎబ్రీ 2:3 చూడండి. ఎబ్రీ ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. చూడండి, ఇల్లు దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకంగా ఉండేవాను. చూడండి, ఇక్కడ ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతుంది, ఇల్లు ఈ లోకంలో ఇల్లు. అలాగే చూడండి, మరి సమస్తమును కట్టినవాడు ఎవరండి, కట్టినవాడు అనొచ్చు, లేదంటే స్థిరపరిచిన వాడు ఎవరండి, ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారే. సమస్తము ఆయన కడతాడు, ఇల్లు అంటే కడతాడు, కానీ సమస్తము నిర్మించిన వాడు ఎవరండి, యేసు ప్రభు వారే. అందుకే చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మోషే కంటే ఎక్కువ ఘనత దేవునికి అని ఇక్కడ మరి పౌలు హెబ్రీ పత్రికలో రాస్తున్నాడండి. మోషే కంటే ఎక్కువ ఘనత దేవునికి ఎందుకు అంత వచ్చిందండి, సమస్తము కట్టినవాడు ఎవరు, దేవుడే గనక. అక్కడ మోషేని కూడా
అర్హుడుగా ఎంచబడెను. చూడండి, మోషేకు దేవుడు కనుక దేవుడు మోషేకి ఆ నమ్మకత్వాన్ని ఇచ్చింది ఎవరండి? దేవుడే. మోషేని స్థిరపరిచిన వాడు దేవుని ఇల్లంతటిలో, అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించుటకు దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. నమ్మకమైన వాడు కనుక ఆ యొక్క ఇల్లు, ఇశ్రాయేల్ జనాంగం అనే ఇల్లులో మోషే నమ్మకంగా ఉండినట్లు మరి అక్కడ మరి హెబ్రీ పత్రికలో పౌలు రాస్తున్నాడండి. అలాగే దావీదు కూడా అంటున్నాడండి. దావీదు 31:2 చూడండి. 31:2 కీర్తనలు. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను. చూడండి, దావీదు ఏమంటున్నాడు? నాకు నువ్వు ప్రాకారముగా ఇల్లుగా ఉండు దేవా, నాకు ప్రాకారముగా ఇల్లు. అంటే ప్రాకారం ఆయనకి కాపుదలకి, ఆయన భద్రతకి ఒక ప్రాకారముగా ఉండమంటున్నాడు దావీదు. మొరపెడుతున్నాడు దేవునికి, నాకు ప్రాకారము గల ఇల్లుగా ఉండుము, ప్రాకారముగా ఇల్లుగా. చూడండి, మన ఇంటికి ఎవరంటే కాపుదల మనం అడుగుతూ ఉంటాము. దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రభా నీవే మా బిడ్డలకి, మా గృహానికి కాపుదల నీవే. చూడండి, మరి దావీదు మహారాజు ఆ విధంగా నాకు నా ఇల్లు కంటే తన హృదయం అనే ఇంటికండి, తన హృదయమైన ఇంటికి కాపుదల అడుగుతున్నాడు దావీదు. నిజం చూడండి, మరి ఇక్కడ దావీదు మరి ఆ రీతిగా మనం లాస్ట్ వరకు చూద్దామండి తర్వాత. అలాగే మరి చూడండి, దేవుని యొక్క కృపకు దయకు మరి యోగ్యమైన మరి ఇల్లుగా ఒక ఉందండి. మనకు తెలుసు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 10:13 చూస్తే, మత్తయి 10:13 అండి. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. చూడండి, 11-12 కూడా చదవమ్మా. కాదండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 13 చదివే కదమ్మా. అలాగే 10, 11, 12 కూడా చూడు. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడి యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము మీ మీదకి వచ్చును, అది యోగ్యమైనది మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. చూడండి, అలాగే మరి ఇక్కడ అలా 5-6 కూడా చదవమ్మా. యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దానిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అండి 12 మంది శిష్యులతో అంటున్నాడండి, మీరు అన్ని జనుల మార్గంలోకి వెళ్ళకండి, సమరయుల మార్గంలోకి వెళ్ళకండి, నశించిపోతున్న ఇశ్రాయేలు జనాంగం మధ్యకి మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ ఒక ఊరిలో ఎవరైతే యోగ్యులుగా ఉండి మిమ్మల్ని చేర్చుకుంటారో, యోగ్యులుగా కనుక్కోమంటున్నాడు. తెలుసుకొని ఎవరైతే యోగ్యత అంటే ఏంటండి, ఇప్పుడు పెనుగాడిలో ఉన్నారు, పెనుగాడి ప్రజల దగ్గరికి ఎవరైనా వస్తారు అంటారు. అక్కడ ఎవరైతే బాగా ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎవరైతే మరి ఒక మంచి స్థితిలో ఉన్నారో ఆ ఇంటికే వెళ్ళండి అని. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నారనుకోండి, చెప్తారు పలానా పెనుగాళ్ళు మీరు వెళ్ళండి, పలానా ఇంటికి వెళ్ళండి అని చెప్తారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇంటికే వస్తారు. అలాగా ఇక్కడ మరి ఇక్కడ శిష్యులతో యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు వెళ్ళండి, నశించుకొని ఇశ్రాయేల్ మధ్యకి మీరు వెళ్ళండి, వెళ్ళి ఎవరైతే ఏ ఇల్లు యోగ్యం ఉందో అది తెలుసుకొని వారి ఇంటి మీరు బస చేయండి. అలాగే వీళ్ళు బస చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఏం చెప్తున్నాడు, బస చేసిన తర్వాత వాళ్ళకి శుభమని చెప్పండి. చెప్పిన తర్వాత ఏ కుటుంబం అయితే మరి మిమ్మల్ని చేర్చుకుంటుందో, ఏ ఇల్లు అయితే మీకు చేర్చుకొని మీకు మరి ఆతిథ్యం ఇస్తుందో మీరు వచ్చి మీ యొక్క మరి ఆ ఇంటిని మీరు ఆశీర్వదించండి. చేర్చుకున్న తర్వాత కూడా అంటే ఏంటి, వారు చెప్పిన సువార్త వినాలి, వారు చెప్పిన మాటలు వినాలి. విని తర్వాత అంగీకరించిన తర్వాతనే, మరి అంగీకరించుకోకుండా వారు రోజుపుచ్చినట్లయితే
మీకు వారు మరి ఒక సేవకులుగా మరి దేవుని శిష్యులుగా మీరు వెళ్తున్నారు కాబట్టి వారు మీరు ఆతిథ్యం మీకపోయినా ఏం చేయమంటాడండి వెంటనే మరి అక్కడి నుంచి మీరు బయటకు మీరు వచ్చేయండి. వచ్చిన తర్వాత ఆ ఊరు వదిలేసిన తర్వాత మీ పాదదులు కూడా దులిపివేయండి. కొందరు చూడండి, అందుకే ఎవరైతే మరి శిష్యుల్ని వాళ్ళు చేర్చుకొని వాళ్ళకి, అందుకే దేవుడు చెప్పిన శిష్యులకి మీరు ఏమి పట్టుకెళ్ళకండి, మీ వెనకతల ఒకటి ఎక్స్ట్రా ఏమి మీరు పట్టుకెళ్ళకండి. పనివాడు ఆహారానికి పాత్రుడు కనుక మీరు వెళ్ళండి, చేర్చుకుంటారు. ఎవరైనా చేర్చుకొని మీకు చెప్పకపోతే కనుక మరి ఆ ఇంటి మీదకి శాపం వస్తుందని దేవుడే స్పష్టంగా చెప్తున్నాడండి. అందుకే చూడండి, మరి మనకి అబ్రహాము శారా చూడండి, అబ్రహాము శారా మండుటెండలో దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి ఏం పొందుకున్నారండి? కుమారుడు పొందుకున్నారు ఆతిథ్యం ఇచ్చి. అందుకే ఆది కాండంలోనే మళ్ళా ఉంది మనకి. కొందరు తెలియక ఆతిథ్యం ఇవ్వలేక ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారటండి. తెలియక ఇక్కడ అలా కాదు. ఇప్పుడు దేవుడి మధ్యస్థ వార్తలు ఏం చెప్తానంటే వారు మిమ్మల్ని యోగ్యమైనదంటే అది ఉన్నతమైన ఈ గృహమే, ఆ ఇల్లే. ఆ ఇల్లు మీకు ఏ ఆతిథ్యం మీకు చేయకపోయినా కొంతమంది చూడండి పై మాటలు చెప్పేస్తారు పరిస్థితులు బట్టి. వాళ్ళు మరి వాళ్ళు ఏమి గుర్తించరు సేవకులని, లేదంటే దేవుని బిడ్డలని గుర్తించరు. మరి తెలిసినా సరే అట్టి వారికి దేవుడు వారి శాపమే వస్తుందని వాక్యమే తెలియజేస్తుందండి. కొంతమంది నిజంగానండి ఈ రోజుల్లో చాలా మంది కూడా తెలుసుకుంటున్నారండి దేవుని సేవకులని గుర్తింపు ఒకటి వచ్చిందండి. నిజంగాను ఈ పిల్లగాడి సత్యసువార్త సంఘంలో కూడా చాలా మందికి, మోస్ట్లీ అందరికీ ఒక గుర్తింపు వచ్చిందండి. నిజంగానే దేవుడు మరి బిడ్డల్ని, దేవుని సేవకులను, దేవుని యొక్క ప్రేమించే వాళ్ళని దేవుడు ప్రేమిస్తే వాళ్ళని వారి మాట విన్నట్లయితే దేవుడు వారికి ఆశీర్వాదాలు ఇస్తాడండి. ఎవరు దేవుడే ఇస్తానంటున్నాడు ఆ ఆశీర్వాదము. అలాగే చూడండి, మరి అబ్రహాము శారా కూడా మరి అలాగే వాళ్ళు చూడండి ఆతిథ్యం ఇచ్చి ఐశ్వర్య మరి వాళ్ళు మరి ఇస్సాకును పొందుకున్నారండి. అలాగే దావీదు కీర్తన 127:1 చూడండి. అదేనమ్మా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే. చూడండి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా ముందు, యెహోవా దేవుడు మన ఇల్లుని, అయితే మన యొక్క హృదయాన్ని, మన జీవితాల్ని ఆయన కట్టకపోతే అది స్థిరపడదు. ఆయనే మనల్ని కట్టాలి, ఆయనే మనల్ని స్థిరపరచాలి. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని చెప్పి మరి దావీదు అంటున్నాడండి. అందుకే చూడండి, మనం చాలా మంది ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తామండి, మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా మంచి ఇల్లు కట్టున్నారండి, ముందు వెళ్ళగానే ఇల్లుని చూసి ఏమంటాం సహజంగా మనం? ఏ మేస్త్రి అయితే, మేమైతే అనుకుంటాం ఏ మేస్త్రి కట్టాడో ఇల్లు చాలా బాగుంది అంటాం. తర్వాత ఏమంటాము అండి, అధిక యజమానిని చూసి, ఇంటిగా చూసి, యజమానిగా చూసి ఏమంటాము? చాలా డబ్బు ఖర్చు పెట్టుంటారు మీరు ఇంటికి అంటాం. కానీ మీరు ఇల్లు కట్టారని అంటాం కదా. ఫస్ట్ కట్టిన వాళ్ళు ఎవరు? మనం కట్టే మేస్తేనే మనం ముందు బాగా కట్టాడు, ఏ మేస్త్రి కట్టాడో మనం పొగుడుతాము. కట్టుకోవాలనుకుంటే వాళ్ళ అడ్రస్లు కూడా బంగారు చెట్టు గారి లాగా తీసుకుంటాము, ముందుకు వెళ్తాము. చక్కగా స్ట్రాంగ్ గా తెలుసుకుంటాం. బంగారు చెట్టు గారు అలాగే తెలుసుకున్నారు. ఎవరు మేము చూసేవారు అండి, పరుగులు ఎత్తేవారు ఆయన రాంపురంలో ఇల్లు కట్టుకున్నప్పుడు. ఎవరు ఎక్కడ మంచి దొరుకుతుంది, ఎవరు మంచిగా కడుతున్నారు, ఎక్కడ ఏ వ్యక్తులు చురుకుగా ఉంటారు పనిలో, అలాంటి వాళ్ళందరూ ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి చూడండి, మరి ఎలాగా ఫస్ట్ ఎవరిని అంటామండి? బంగారు చెట్టు గారు ఇల్లు మనం చూసాము, బాగానే కట్టారు మేస్త్రి ఎవరో అవసరం అయితే అనుకున్నాను. తర్వాత చాలా డబ్బులు ఖర్చు పెట్టారు బంగారు చెట్టు గారు అనే ఆలోచన అయితే వస్తుంది. అందుకే చూడండి, మరి మనం నిజంగా ఈ రోజుల్లో మరి యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసమే. దేవుడే కడతాడండి సమస్తమును. మన జీవితాలు కట్టేవాడు ఆయనే, మనం స్థిరపరచేవాడు ఆయనే. కనుక మనం ఏం చేయాలండి? మనకు ప్రాకారంగా పెట్టుకోవాలి. దావీదు మహారాజు ఏ విధంగా అయితే నాకు ప్రాకారముగా నువ్వు ఉండు, హృదయం అనే ఇంటికి నాకు ప్రాకారముగా ఉండని దావీదు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, మరి మనం కూడా ఈ రోజులు మనం ఆయుధగా చేయవలసిందేనే. మనం ఈ దినాన్ని మరి ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే యోహాను సువార్త 12:3 చూడండి. యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చట మఠాంశి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములను పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చూడండి, ఆ ఇల్లు దేనితో నిండిందండి? ఆ ఇల్లు సువాసనగా మారిందటండి. చూడండి, మరి ఇల్లు సువాసనగా మారాలంటే చూడండి
యేసు ప్రభు వారు మనకు తెలుసు లాజరును సమాధిలో నుంచి లేపాడండి. లేపిన మరి బేతనీయులను అక్కడ పస్కా పండుగకు మరి కొన్ని దినాలు ముందుగానే వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? నేను బహుశా నేనైతే ఈ వాక్యం చదువుతున్నా అనుకున్నాను, బహుశా కుటుంబం మరొకసారి దర్శించడానికి వాళ్ళతో కొంత సమయం గడపడానికి యేసు ప్రభు వారు ఆ పస్కా పండుగకు ముందుగా మరి మరియా మార్తల మరి లాజరు అనే ఇంటికి వచ్చారండి. రావుగాని వస్తున్నారని తెలియని గొప్ప విందు కూడా వాళ్ళు సిద్ధపరిచారు. మరి సిద్ధపరిచినప్పుడు మరియా చూడండి ఆమె ఏం చేస్తుందండి, తన తమ్ముడైన లాజరుని 3 రోజుల తర్వాత యేసు ప్రభు లేపారని జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞతతో ఏం చేస్తుందండి, మరి ఆమె ఎంతండి అత్తరు 2.5 సేరుల ఎత్తులు అత్తరు ఆయన పాదాల దగ్గరకు తల వెంట్రుకలతో మరి ఆమె పాదాలు తుడిచిందటండి. ఎంత కృతజ్ఞతగా చూపించింది చూడండి, అక్కడ ఎంత కృతజ్ఞత చూపించింది మరియా. ఏమి యేసు ప్రభు వస్తున్నారు, సరే మంచి ఆహార పదార్థాలు మనం పెడదాము, ఆయనతో మేము మాతో ఆయన కలిసి భోజనం చేస్తాము అని అనుకుని విడిచిపెట్టలేదు. ఆమె చూడండి ఎంత సువాసనగా మార్చుకుంది ఇల్లు. అయితే ఆ ఇల్లు సువాసనగా మారుతుందని దేవుడికి ముందే తెలుసు యేసు ప్రభు వారికి. అది ఒక సువాసన ఇల్లు కాబట్టి అది యేసు ప్రభు వారు ఆ ఇంటికి రావడానికి అది యోగ్యకరమైన ఇల్లు అని దేవుడు యేసు ప్రభు వారికి తెలుసు కాబట్టి మరి ఆ ఇంటికి ఆయన ప్రవేశించారు. ఆయన రాగానే మరి చూడండి మరి ఎంత కృతజ్ఞత కలిగిందో చూడండి. తన తమ్ముడిని లేపిన తండ్రి జీవం గల దేవుడు వస్తున్నాడు అని ఎంత తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిందండి. ఎంత గొప్ప కార్యం చేసిందండి. చేసిన మేళ్ళకి అండి దినాన్ని దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల కుటుంబంలో కూడా దేవుడు మేలు చేస్తున్నాడండి. ఎవరిని విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే అందరూ ఈ రోజు సజీవ లెక్కలో దేవుడి సన్నిధిలో ఉన్నారంటే దేవుడు మేలు చేస్తున్నాడు కనుకనే విడిచిపెట్టలేదండి. ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదు. చాలా మంది అంటున్నారు దేవుడు ఏం చేస్తాడని. నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దేవుడు గొప్ప మేలు చేశాడు. నీకు రక్షణ లేదు, నీకు బాప్తిస్మం లేకపోయినా నీ పక్షాన్ని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థించారు కనుక నువ్వు సజీవ లెక్కలుగా ఉండి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నావు. ఎప్పుడో దేవుడు లాజరు లేపాడు, మరి అప్పటికే సువార్త ప్రకటించింది అని ఊరుకోలేదు కదా. ఆయనకు మంచి వంటలు పెడదామని ఊరుకోలేదు కదా. ఎంతో విలువైనదండి. అత్తరు అంటే చాలా విలువైనది. అది మరి ఎంత విలువైనదానికి మనం వెల కట్టలేము. అలాంటి విలువైన శ్రేష్టమైన దానితో ఆయన పాదాలు కడిగింది, ఆయన పాదాలు తుడిచిందండి. ఆ మేలు కృతజ్ఞత మనసుతో చేసింది. నేను అక్కజీలను మరి అయితే మార్త అయితే మరి అనేకమైన ఆహార పదార్థాలు మరి అక్కడ విందు తయారు చేస్తారు కాబట్టి అనేకమైన ఆహార పదార్థాలు సిద్ధపరుచుకుంటూ ఆమె అంత మరి అక్కడ మరి బిజీగా ఉండడం మనం చూస్తున్నాము. మనం ఏమిస్తున్నామండి దేవునికి కృతజ్ఞతగా? ఏమిస్తున్నామండి? దేవుడు మన జీవితాలు మనల్ని మన బిడ్డలే కాపాడుతున్నాడు. ఏమిస్తున్నాము మనం ఆలోచించుకోవాలి. ఆలస్యం చేయలేదండి. అక్కడ వెంటనే ఆమె ఎన్నో మరి నిజంగా ఎంతో సువార్త ప్రకటిస్తుంది, ఎంతో మందిని రక్షించుకుంది కూడా తన తమ్ముడైన లాజరు లేపబడిన తర్వాత. అలాగే చూడండి వలన ఇంకొకటి కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 16:31 చూడండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. చూడండి ఇక్కడ చూడండి, రక్షణ పొందిన ఇల్లుగా మారిందండి. రక్షణ పొందినగా ఇల్లు. ఈ అపోస్తుల కార్యాలు మనం చూస్తుంటే ఇంకా మనం 31 చూసేయండి. ఆ 31 నుండి 34 వరకు కూడా చదవండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగాను. వెంటనే అతడులో అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వసించిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 16:31 నుంచి 34 వరకు వ్యూలా చదివింది. ఇక్కడ చూడండి పౌలు చూడండి ఆ ఇల్లు ఎలాగుందండి, రక్షణ పొంది ఇల్లుగా మారిందటండి. మరి పౌలు శీలను ఏం చేశారండి, రోమ ప్రభుత్వం వారు వాళ్ళని చెరసాలలో వేశారు. చెరసాలలో వాళ్ళు అక్కడ మంచి కార్యం చేశారండి. అక్కడ ముందుకు చదువుకుంటే తెలుస్తుంది. వాళ్ళు ఒక మంచి కార్యం చేసినందుకే వాళ్ళు ఏం చేశారండి, అక్కడ వాళ్ళు అధికారులు వారిని చెరసాలలో వేసి బంధించారు.
బంధించినప్పుడు వాళ్ళు చింతించలేదండి. ఆ బంధకాలకు కూడా దేవుని మహిమపరిచారు. ఆ మహిమపరచడం వల్ల పెద్ద భూకంపము, అదంతా దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే ఆ ప్రణాళిక ఏంటి, మరి ఆ యొక్క సరసాల అధికారి రక్షింపబడడానికి ఎంత ప్రణాళిక సిద్ధం చేశాడో దేవుడు. చూడండి, వాళ్ళని అందులో సరసాలు వేసిన తర్వాత వారిని మరి ఇనుముతో ఉంటాయి కదండి గొలుసులు, దాంతో వాళ్ళు బంధిస్తే మరి గాయాలు అవుతాయి కదండి, కట్ అవుతూ ఉంటారు కదా. అలాగా అయిందండి వాళ్ళ గాయాలు కూడా. అయితే వెంటనే వాళ్ళు దేవుని కూడా స్తుతిస్తున్నారు. చెరసాల్లో ఉండి దేవుడు ఏం చేస్తారు, పెద్ద భూకంపం ద్వారా మరి చెరసాల తలుపులు తెరవబడ్డాయి. దేవుని కార్యాలకి మనుషులు అవసరం లేదండి. దేవుని కార్యాలకి సృష్టి చాలు. సృష్టి కూడా మహిమపరుస్తుంది దేవుణ్ణి. చూడండి ఎలా సృష్టి ఏ విధంగా అయితే దేవుడి మాట విన్నదో, ఆలస్యం చేయలేదు సృష్టి. నేను తర్వాత భూకంపం వస్తుంది నేను చేస్తాను అనుకోలేదు సృష్టి. వెంటనే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి భూకంపం కలిగింది. కలగగానే చెరసాల తలుపులన్నీ తెరవబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి, బయటకు రాలేదు, అక్కడే ఉన్నారు. వాళ్ళు వచ్చేస్తే అక్కడ దాంతో చాప్టర్ క్లోజ్. ఇంకా గొప్ప కార్యం జరగదు అక్కడ, మహిమకరమైన కార్యాలు జరగదు. వాళ్ళు అక్కడే ఉన్నారు, దేవుడు అక్కడే ఉంచాడు వాళ్ళని. తొందరపాటు అనేది లేదు. అప్పుడు వెంటనే తలుపులన్నీ తెరవబడటం, ఇవన్నీ పగిలిపోవడం చూసి పొద్దుట్లేసి చెరసాల అధికారులు వస్తే వీళ్ళు పారిపోయారు అనేసుకున్నారు. అప్పుడు అన్నారు పోలీసులు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం, మీరేమి చింతించకండి అనగానే అప్పుడు చెరసాల అధికారి ఏమన్నాడండి, చూడండి అది ఆ గడియలోనే అతను వారిని తీసుకొని వచ్చి అప్పుడు చూడండి, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వలుపుచూ పౌలు శీలను సాగిలపడ్డాడంట. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయగలను? ఇక్కడ చూడండి, అయ్యలారా, మేము రక్షణ పొందుటకు, రక్షణ అంటే ఆయనకి ఏం తెలుసండి, ఆయన ఒక గొప్ప అధికారి. కానీ వీళ్ళిద్దరూ దేవుని బిడ్డలని తెలుసు. పౌలు శీలను సువార్త ప్రకటిస్తున్నారు, అనేకులను ఆయన వైపు త్రిపుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు అని అధికారికి తెలుసు. అయినప్పుడు కలిసి వాళ్ళు అప్పుడు వెంటనే సరసాల అధికారి ఏమన్నాడు, కానీ వాళ్ళు కానీ పారిపోతే ఈ అధికారికి చాలా ముప్పు ఉంది ఆయనకి. కాబట్టి అందుకే దాని కృతజ్ఞతగా అతను ఏమంటున్నాడు, మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి, మీరు ఇక్కడే ఉన్నారు, మమ్మల్ని కూడా కాపాడారు, కాబట్టి మేమేం చేయాలి అని వచ్చి, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని అన్నప్పుడు, నేనేమి చేయగలను? అందుకు వారు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుగలని. ఏం చెప్తున్నారని పౌలు శీలను, ప్రభువుని యేసుక్రీస్తు మందు నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు కూడా రక్షింపబడతారని పౌలు శీలలో చెప్పగానే ఆ రాత్రి ఆ గడియలోనే అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించారటండి. వెంటనే ఆ ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించారు పౌలు శీలలు. వెంటనే వాక్యం వాళ్ళు అంగీకరించారండి. ఆ రాత్రి ఆ గడియలని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయాలు కూడా కడిగేటండి. ఆ పౌలు శీలలకున్న కాలుకి చేతులకున్న గాయాలు కూడా కడిగి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించేటటువంటి సరసాల అధికారి. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఏమయ్యారండి, బాప్తీసము పొందిరి. చూడండి, బాప్తీసము పొందిరి. ఏం చేశాడండి, ఏమైనా పౌలు శీలలు అడిగారా మీరు బాప్తీసం పొందుకోండి అని? ఏమైనా మాకు తొందర చేస్తారు? ఏమి చేయలేదు. మీరు ఇక్కడ ఉన్నందుకు ఇంత తలుపులు తెరవబడినా మీరు పారిపోకుండా ఇక్కడే ఉన్నారు. ఆ దేవుని మహిమపరిచారు కాబట్టి అందుకు మేము ఏం చేయాలి, దేవుని అందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి అనగానే వెంటనే ఏమండి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా ఆయన. సరే, ఇప్పటి వరకు మేము వాక్యం విన్నాము, మేము మళ్ళీ రేపు రండి, లేదంటే వచ్చే వారం రండి, వచ్చే నెల రండి, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి రండి, మేము బాప్తీసం తీసుకుంటాం, మేము సిద్ధపడతాము అన్నాడండి? అనలేదు. ఆయన గొప్ప ఒక అధికారి. వెంటనే దేవునికి లోబడ్డాడు. దేవుని సేవకులైన పౌలు శీలకులు సాగిలపడ్డాడండి. సాగిలపడి నమస్కారం చేసి ఎంత తగ్గించి జీవితానికి వస్తాడండి. అంత స్థితిలో ఉండేవాడు అంత స్థితికి వచ్చాడు. వెంటనే వచ్చేసి వెంటనే బాప్తీసం తీసుకున్నారు ఇంటి వారందరూ. ఆ ఇంటి అధికారికి తన భార్యకే పరిమితం అవ్వలేదు రక్షణ, వాళ్ళిద్దరికే పరిమితం అవ్వలేదు. ఇంటి వారందరూ కూడా చూడండి రక్షింపబడ్డారు. దేవుడు ఎంత అద్భుతం చేశాడండి. దేవుడు మేలు చేస్తున్నాడండి. ఎందుకు? అక్కడ గొప్ప మేలు జరిగింది, ఒక అద్భుతం జరిగింది.
కాబట్టి మరి వెంటనే బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనకి అక్కడికి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చూడండి, ఎప్పుడైతే తన బాప్తిస్మం తీసి రక్షణ పొందుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, అప్పుడు వచ్చిందంటే ఆయనకి ఆనందం, సంతోషం అని అప్పుడు వచ్చిందంట. అంత అధికారికైనా ఆయన జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఎప్పుడైతే మరి పౌలు సేవలో చేర్చుకొని వారి ఆతిథ్యం ఇచ్చారో, ఇంటికి చేర్చుకున్నారు, వాక్యం వినిపింపజేసుకున్నారు, కుటుంబానికి వాక్యం విన్న తర్వాత అందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎంత ఆనందం అండి, నిజమే. మరి మా టైంలో అండి, మా టైంలో బాప్తిస్మం తీసుకుంటే తప్పకుండా మేమేం అప్పుడు అయ్యగారు ఉండేవారు, అయ్యగారు కూడా మేమేం చేసేవారండి, మా తల్లిదండ్రులు భోజనాలు పెట్టేవారండి. బాప్తిస్మం చేసే సొంత గొప్ప ఆనందం అండి. ఆ రోజు బాప్తిస్మం తీసుకుంటే అదొక ఆనందం. సేవకులు పిలిచి భోజనం పెట్టి, సంఘ పెద్దలను భోజనం పెట్టి, మన రక్త సంబంధులు బ్లడ్ రిలేషన్స్ కూడా పిలుచుకొని భోజనాలు పెట్టేవారు. అలాగే మీకు తెలియదు, బక్సింగ్ ఫెలోషిప్ లో కూడా ముసవత్రాన్ని వాళ్ళకి తెలుసు, ఫెలోషిప్ లో కూడా బాప్తిస్మం తీసుకుంటే ఎంతో గొప్ప మరి ఆ విందు తయారు చేసుకుంటారండి. బాప్తిస్మం తీసుకుంటారు, అంత దాంట్లో ఉన్న ఆనందము నిజంగానండి మేము రుచి చూసాము. నిజంగానే అంత ఆనందం అండి. బాప్తిస్మం తీసుకున్న రోజు ఒక సంతోషంగా నిండుకుంటుంది, ఆ గృహం ఆనందంతో ఉంటుంది. నిజంగా నాకు ఈ వాక్యం చదువుతుంటే మరి నా బాప్తిస్మం తీసుకున్నదేనో కూడా నాకు గుర్తుకొస్తుంది. అప్పుడు అయ్యగారు అంకులు ఉన్నారు, ఆంటీ కూడా ఉన్నారు. అప్పుడు ఎంత మాకు నిజంగా మరి ఎంత సంతోషమో ఆ రోజు, మరి ఎంత సంతోషం, ఆ సంతోషాలన్నీ కూడా నాకు గుర్తుకొచ్చాయండి. నేను ఈ వాక్యం అయితే ఈరోజు కాదండి, నేను దగ్గర మన దేవుడు రాములమ్మ దేవుడు నాకు కదా, వాళ్ళ ఇంట్లో నేను చెప్పవలసింది, నాకు వచ్చింది, నాకు చెప్పేది అయ్యగారు వెళ్ళి ఇదే. కానీ నేను అక్కడ నాకు లైటింగ్ అది సరిగా ఉంటుందో ఉండదో కనిపించదు కదా, నేను వెంటనే మరి మేము ఆలోచించుకొని ఆ రాత్రి 11 గంటల తర్వాత మరి దేవుడి బ్రదర్కి అయ్యగారు మరి మెసేజ్ పెట్టారు నేను చెప్పిన తర్వాతే. అలాగండి నిజంగా మరి చూడండి, మరి ఆ పౌలు సేవల వల్ల మరి చూడండి, ఆ అధికారి నేను తర్వాత తీసుకుంటాను, నేను ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాను, మీరు ఇంతటితో మీరు వెళ్ళండి అనలేదే, పోస్ట్ పోన్ చేయలేదు. పోస్ట్ పోన్ చేస్తే ఆయనకు ముప్పు ఉంది, ఆయనకు అపాయం ఉంది, అది గ్రహించి వెంటనే బాప్తిస్మం తీసుకున్నట్లు మనకు అక్కడ కనిపిస్తుందండి. అలాగే ఇంకొక వ్యక్తి చూడండి, మళ్ళీ లూకా వార్త 19:9 చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు, పొట్టివాడు, జక్కయ్యండి. చూడండి 19:9. ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. ఏమొచ్చిందండి? ఇంటికి రక్షణ వచ్చింది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. మరి జక్కయ్య కోసం చాలా సార్లు కూడా మనం వింటున్నాం, మందిరంలో వింటున్నాం. చూడండి, ఆయన పొట్టివాడు, ఆయన గొప్ప ధనవంతుడు, ఇంటి పనులు అయ్యి వసూలు చేస్తున్నాడు, అన్ని పనులు కూడా వసూలు చేస్తున్నాడు అండి జక్కయ్య. అంత వాడు కూడా అయితే యేసు ప్రభువుని ఎవరో ఏంటో ఆయనకి తెలుసు, ఆయనలో ఉన్న మంచితనం ఏంటో తెలుసు జక్కయ్యకి. కానీ నేను ఒక మాట చెప్పినట్టు ఆయన ఒక గుంటలో ఉండిపోయాడు, ధనము అనేక ఆ గుంటలో ఉండిపోయాడు. ఆ గుంట నుండి తప్పించడానికి మరి యేసు ప్రభు వారు ఆ సమయం ముందు మరి ఆ మార్గం గుండా రావాల్సిన అవసరం ఉంది. ఆయన వచ్చారండి, మరి ఆయన వస్తుంటా ఇరుకోకుండా వస్తుంటే మరి జక్కయ్య ఏం చేస్తాడండి, ఎలాగైనా సరే నేను చూడాలి. ఆ రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కదా, జక్కయ్య ఆ రోజు వెళ్ళలేదు. ఎలాగైనా ఆయన ఎవరో ఏంటో నేను చూడాలి ఈ రోజు అనే ఆలోచన ఆయనకు వచ్చింది. చూడండి, ఆ ఆలోచన దేవుడికి తెలుస్తుంటే ఆతృతతో ఒక చెట్టు ఎక్కి చూస్తున్నాడు. ఆయన పొట్టివాడు కదా, మరి పాపం ఒక చెట్టు ఎక్కి చూసుకుంటాను, ఆయన ఎలాగైనా చూడాలనే ఉంది కానీ అనుకున్నాడు. కానీ నేను అలా రక్షింపబడని ఆలోచన ఆయనకి రాలేదు, చూడాలని ఆలోచన ఒకటే వచ్చింది. అయితే దేవుడికి తెలుసు ఆయన రక్షించాలి, ఆయన ఇంటికి నేను వెళ్ళాలని దేవునికి తెలుసు. ప్రణాళికతో ఉన్నాడు యేసుప్రభు వారు ఉండి వెంటనే యేసుప్రభు వారు జక్కయ్య కోసం ఇలా చెట్టుగా చూశాడండి. చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట బస చేసిన అవసరం ఉంది. జక్కయ్య అనుకోలేదండి యేసుప్రభు వారు నా ఇంటికి వస్తారు, మా ఇంట్లో బస చేస్తారు, యేసుప్రభు వారికి మా ఇంట్లో నేను జీవిస్తాను అనుకోలేదు. కేవలం చూడాలనుకున్నాడు పాపం. అయితే ఆలోచన మంచిదే కాబట్టి మంచి ఆలోచనలు ఎప్పుడు దేవుడు నెరవేరుస్తాడండి. వెంటనే కాకపోయినా అది కొన్ని సంవత్సరాలు అయ్యాకనే జీవితంలో నెరవేరుస్తాడు.
అది నా అనుభవం పూర్వకంగా నేను దేవుడి సందులో నేను చెప్తున్నానండి. మంచి ఆలోచన ఎప్పటికైనా దేవుడు నెరవేర్చి మనకు తృప్తిపరుస్తాడు. తృప్తిపరి కొంతమంది జీవితాలు ఇవి జరుగుతూనే ఉన్నాయి, దాని ద్వారా తృప్తి చెందుతాం మనం. నిజంగా ఆత్మీయంగా ఉన్నవాళ్ళు తృప్తి వాళ్ళు అనుకుని మంచి జరిగిన తర్వాత తృప్తి సేద తీర్చుకుంటాం మనం. అది నా అనుభవం నాకు ఉందండి. కాబట్టి ఈ చక్క ఏం చేశాడండి, వెంటనే యేసుప్రభు వారు తన ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి వెళ్ళగానే మరి వెంటనే మరి చక్కయ్య మరి చూడమ్మా ఇంకా చదువు అక్కడ ఇంత కింద చదువు. మనుషుల కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. సరే ఇక్కడ మరి చూడండి, మరి నేడు నింట బస్సు వెంటనే యేసుప్రభు వారు మరి అక్కడ ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు వెంటనే జక్కయ్య నేను ఏం చేయాలి అనగానే మరి చదువు నేను ఏం చేయాలని జక్కయ్య అంటాడు కదండి. యేసుప్రభుని అడుగుతాడు. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషులతో బస్సు వెళ్ళని చాలా సనుకుని జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. చూడండి మరి వెంటనే నేను ఏం చేయాలి అని అన్నప్పుడు నేను ఎంట ఉండవలసినది అతను చెప్పాలి త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను. వెంటనే ఏం చేశాడని జక్కయ్య సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాడండి. ఈయన పాపి అయిన మనిషి అయితే చాలా మంది వేరే విధాలుగా సనుక్కుంటున్నారంట. అనగానే మరి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో భాగం వేదలకు ఇస్తున్నా ఎన్నో అన్నాడు. అనగానే ఇంక దేవుడు వెంటనే ఏం చెప్పాడు, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు అతని యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ పిరుగు వెంటనే మరి జక్కయ్యకు వచ్చిందండి. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ ఇంటికి ఏమొచ్చి ఉన్నదండి, నేడు రక్షణ వచ్చి ఉన్నది. వెంటనే రక్షింపబడ్డాడండి. జక్కయ్య ఏం చేశాడు, వెంటనే బాప్తిసం తీసుకున్నాడండి. పోస్ట్ పోన్ చేయలేదు, ఆలస్యం చేయలేదు. రక్షణ అనేదండి, బాప్తిసం అనేదండి మనకి ఒక భద్రత, ఒక కాపుదల. అందుకే దావీదు అంటున్నాడు కదండి, నా హృదయమైన ఇంటికి నీ కాపుదల, నువ్వు ప్రాకారముగా ఉండు, నా హృదయమైన ఇంటికి నువ్వు ప్రాకారముగా ఉండు అని దావీదు మహారాజు మరి ప్రార్థించడం మనం చూసాము. అలాగా మరి రక్షణ అనేదండి మనిషికి కాపుదల, భద్రత. ఏం జరుగుతుందో మనకు తెలియదు. అప్పుడు అయ్యో అంటే మనకు ప్రయోజనం ఏమీ లేదు. సమయం ఉన్నప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే మేము చెప్తామండి, సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి అని. దాన్ని మనం మరి దాన్ని పోస్ట్ దాన్ని రేపు అనే గడువు పెట్టకూడదు. ఇక్కడ చూడండి మరి అక్కడ చూడండి మరి జక్కయ్య వెంటనే నేను ఏం చేయలేను మరి చెస్తాల అధిపతి కూడా వెంటనే బాప్తిసం తీసుకున్నట్లు మనం అక్కడ చూస్తున్నాము. అలాగే మరి యెహోషువ 24:15 చూస్తుందండి, అక్కడ తీర్మానం చేసుకున్న ఇల్లుగా మారింది. అక్కడ చూడండి ఆ ఇంటి వారు. యెహోషువ 24:15 అందుని బట్టి తూర్పు దిశలున్న వాళ్ళారా యెహోవాను గణపరచుడి, సముద్ర ద్వీపములారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. చూడండి ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడంటే, అక్కడున్న మరి ఇశ్రాయేలు గోత్రంలో చాలా మంది వారు అక్కడికి వచ్చినప్పుడు దేవుడు వారి జీవితాలు ఎన్నో మేలు చేశాడండి. అక్కడున్న ప్రజలందరికీ మేలు చేశాడు. దాన్ని బట్టి యెహోషువ ఏమంటున్నాడండి, వారిని నిలవబెట్టి వాళ్ళందరూ ఇశ్రాయేలు పెద్దలందరూ నిలవబెట్టి అప్పటికి యెహోషువకు తెలుసు వీళ్ళు ఎన్ని మేలు చేసినా వీళ్ళు దేవుడిని అనుసరించి సేవించిన వారుగా లేరు, దేవుని ఆరాధించిన వారుగా లేరు అని గ్రహించి యెహోషువ ఏమంటున్నాడు, మీరు యెహోవాను సేవించడం మీకు ఇష్టం, మీరు సేవిస్తే మంచిది, మీరు ఆరాధిస్తే మంచిది. మీరు సేవించిన ఆరాధించకపోయినా నేను నా ఇంటి వారిని మాత్రమే దేవుడిని ఆరాధిస్తాము, మేము సేవిస్తాము. ఎందుకన్నాడంటే యెహోషువ రుచి చూశాడు, అది మరి గొప్ప కార్యాలు చూశాడు, ఆయన ప్రేమను చూశాడు యెహోషువ. కనుక మరి యాబీతులో అక్కడ యెహోషువ ఏమంటున్నాడండి, యెహోషువ ఏమంటాడు, నేను నా ఇంటి వారిను, తను ఒక్కడే అనుకోలేదు, నేను ఒక్కడే పరీక్షింపబడతాను, నేను ఒక్కడే బాప్తిసం తీసుకుంటాను చాలే అనుకోవట్లేదు, నా ఇంటి వారిని కూడా. ముందుగా ఇంటి వారికి తెలియదు, కానీ యెహోషువ ఏం చేస్తున్నాడు, కాన్ఫిడెంట్ గానా ఏమంటున్నాడు, నేను నా ఇంటి వారు కూడా బాప్తిసం తీసుకుంటాము, యెహోవాని సేవిస్తాము, యెహోవాని మేము ఆరాధిస్తాము, ఇతర దేవతలు ఏమి మేము ఆరాధించము, ఇతర దేవతల వల్ల మాకు ఏమీ లేదు, మాకు నష్టమే, మాకు అపాయాలే జరిగాయి, మాకు అపజయాలే జరిగాయి. ఇతర దేవతలు పూజించటం ఆరాధించటం వల్ల నువ్వు పడిన శ్రమంతా బట్టి వ్యర్థమే, ఎందుకు పనికి మాలిందే అదంతా.
కాబట్టి మేము నిజమైన దేవుడిని మేము ఆరాధిస్తాం, నిజమైన దేవుడిని మేము తెలుసుకుంటాం, మా ఇంటి వాళ్ళందరూ కూడా మేము ఆరాధిస్తాము. మరి చెరసాల అధిపతికి డబ్బు ధనవంతుడు, ఎందుకంటే ఆయనకు రక్షణ ఎందుకు? కానీ వెంటనే బాప్తీసం తీసుకున్నాడు. పౌలుని అడిగాడు, నేను ఏం చేయాలి? వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని ప్రేమించి చేర్చుకొని వాళ్ళ ద్వారా వాక్యం ఇంటి వారందరికీ వాక్యం వినిపింపజేశాడు. వదిలిపెట్టలేదు వాళ్ళని, అంత ప్రేమించి ఆదరించి పంపించాడు. ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారో ఆ కుటుంబం. చూడండి, ఒక్కరికే పరిమితం కాదు, నేను నా ఇంటి వారందరూ కూడా యెహోవాను ఆరాధిస్తామని అక్కడ యెహోషువ చెప్పినట్లుగా మనకి కనిపిస్తుంది. చూడండి, మరి ఇదంతా ఎక్కడ జరిగిందండి? షేకెంలో మరి దేవుని సందులో నిలవబెట్టి యెహోషువ ఇలాగా సవాలు చేయటం మనం అక్కడ మరి చూస్తున్నామండి. అలాగే ఇంకొక ఇల్లు చూద్దామండి, నీతిమంతుని ఇల్లు చూద్దామండి. అది మనకు అందరికీ తెలిసిందే. సామెతలు 3:33 ఉంది కదా, నీతిమంతులు నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడటండి. నీతిమంతుల నివాస స్థలము, నీతిమంతుని ఇల్లు. వరాం గారు కళ్ళు మూసుకోవద్దు. నీతిమంతుని ఇల్లు ఏమండి? నివాస స్థలం. నీతిమంతుని నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడంటండి. నివాస స్థలములు, నీతిమంతుల గుడారములో రక్షణకు వచ్చిన సునాదములు వినబడును. ఏం వినబడుతున్నాయండి ఈ రోజుల్లోనూ? చాలా మంది కుటుంబాల్లో చూస్తున్నాం. ఏం వినబడుతున్నాయండి? కేకలు. మన ఇప్పుడు అయ్యగా చెప్పారు కదా, కేకలు అరుపులే చూస్తున్నాము. ఎందుకంటే దుష్టుడు ఆ రీతిగా వాళ్ళని వల వేసుకుంటున్నాడు, అలాగే వాడుకుంటున్నాడు వాళ్ళని. కేకలు, అరుపులు, గొడవలు. నిజంగా సాతాను చాలా భయంకరంగా ఉండండి. క్రైస్తవ కుటుంబాలే అటాక్ చేస్తున్నాడు వాడు. తల్లికి బిడ్డకి తల్లి బైబిల్ మత్తయి సువార్తలో ముందుగానే యేసు ప్రభువు చెప్పారు వ్యతిరేకమని. కానీ చూడండి ఎంత మరి ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడటండి. అలాగే చూడండి, నీతిమంతుడని మరి చూడండి, నీతిమంతుడైన అబ్రాహాము ఇంటిని గొప్పగా ఆశీర్వదించాడు. మనకి ఆయన వాగ్దానం ద్వారా కూడా ఆయన మరి పొందుకున్నట్లు కూడా మనకి తెలుసు. అలాగే సామెతలు 12:7 కూడా చూస్తే నీతిమంతుని ఇల్లు అంటే నిలవబడుతుందంటండి. నీతిమంతుని యొక్క ఇల్లు నిలువబడుతుందంట. అంటే ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా, శ్రమలు వచ్చినా ఆ ఇల్లు ఏమంటదండి? నిలబడుతూనే ఉంటదంట. అందుకే కదా ఇప్పుడు యేసు ప్రభు వారు అంటారు, బండ మీద నా మాటలు విని బండ మీద ఇల్లు కట్టిన ప్రతి వాడును చేటుదండి. ఈ నా మాటలు విని బుద్ధిమంతుడు పోలి ఉండును, బుద్ధిమంతుడు పోలి ఉండును. చూడండి, మరి యేసు ప్రభు యొక్క మాటలు విని ఆయనలో మనం స్థిరపడినట్లయితే మనం బుద్ధిమంతుని పోలి ఉంటామని మరి యేసు ప్రభు స్వయంగా జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మరి వ్రాయించారండి. అలాగే చూడండి, మరి నిజంగా మరి అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు, నోవాహు, యోబు, మరి ఇంతమంది మన దావీదు, వీళ్ళందరూ కూడా నీతిమంతులను బిరుదులు పొందుకొని ఇష్టానుసారమైన బిరుదులు పొందుకున్నారు, ఆశీర్వదింపబడ్డారు. వాళ్ళు ఏం చేశారండి? స్థిరపరుచుకున్నారు. దేవుడు వాళ్ళ యొక్క ఈ ఇల్లు అనే హృదయాలను స్థిరపరుచుకున్నారు, దేవుడికి అప్పగించుకున్నారు వారికి వారు. కనుక వాళ్ళు దేవుడు వారిని స్థిరపరిచాడు. అలాగే మరి ఆశీర్వదింపబడిన ఇల్లు చూద్దామండి. 1వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. 1వ దినవృత్తాంతాలు 13-14. దేవుని యొక్క మందసం అండి. అక్కడ చూద్దాం, ఓబేదేదు ఇంటిలో 3 నెలలు మందసము ఓబేదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేమును ఇంటి వారిని అతని సొంతింటిని ఆశీర్వదించెను. చూడండి, ఇక్కడ ఓబేదేదు అనే యొక్క వ్యక్తి దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిని 3 నెలలు దాచాడండి, భద్రంగా ఉంచుకున్నాడు. అలాగా ఉంచుకోవటం వల్ల దేవుడు ఆ ఇంటిని అతనికి సొత్తంతటిని, అంటే అతని ఆస్తి అంతటిని దేవుడు ఆశీర్వదించాడంట. ఆశీర్వాదం ఎంతైనా అభివృద్ధి చేశాడు, ఎక్కువ చేశాడు, కాపాడాడు. ఏది పాడకుండా దేవుడు అక్కడ కాపాడినట్టుగా అక్కడ రాయబడిందండి. చూడండి, దేవుని యొక్క మందసం 3 నెలలు ఆ ఇంట్లో ఉంచినందుకు అతని ఇంటి వారును అతని సొత్తంతటిని అతన్ని దేవుడు అక్కడ ఆశీర్వదించినట్లు మనకి కనిపిస్తుందండి. అలాగే మరి ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు చూద్దామండి. మళ్ళీ చూడండి, అపోస్తల కార్యాలు 28:7 ఆతిథ్యం అండి. ఇక్కడ కొప్లి అనే అతడు మరి చాలా ముఖ్యమైనటువంటి ఆ ఊరికి అతడికి చాలా భూములు ఉన్నాయంట. కొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములేండును. అతను మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. చూడండి, ఆ ఊరికి కొప్లి అనే అక్కడంటే స్నేహభావం. నేను ఒకటి పౌలికి గతంలో స్నేహితుడై ఉండొచ్చు. అయితే ఆ ఊరికి వెళ్ళగానే వెంటనే ఆయన ఏం చేశాడండి? పౌలుని చేర్చుకునేటండి.
చేర్చుకొని మరి మరి ఆతిథ్యం ఇచ్చాడటండి. పౌలుని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చడం వల్ల ఆ ఇచ్చట వల్ల ఏం జరిగింది కిందకెళ్ళ మనం చదువుకుంటుంటే అతని తండ్రి చనిపోబడవలసిన తండ్రి ఆయన మరి స్వస్థపరచబడ్డాడండి. పౌలు స్వస్థపరిచాడు. ఈ ఆతిథ్యం పుప్లే అనే వ్యక్తి ఆ పౌలుని చేర్చుకొని ఆతిథ్యము ఇచ్చినందుకే తండ్రి స్వస్థపరచబడ్డాడు. అక్కడ పౌలు స్వస్థపరచడం మనం చూస్తున్నామండి. చూడండి ఎంత గొప్ప కార్యమో అది అక్కడ. అలాగే మరి చూడండి జ్ఞానం గల ఇల్లు మరి చూద్దామండి. మనకు సామెతలు 14:1 తెలుసు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, ఇల్లు ఓడబెట్టుకున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు అంటే ఏంటి? మన సిమెంట్ పిల్లలతో కట్టుకోవండి. ఆత్మీయమైన ఇల్లు, మన హృదయమైన మన ఇల్లు జ్ఞానవంతురాలు, దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ. నిజంగా చాలా మంది చెప్తారండి, క్రైస్తవులు ఆత్మీయంగా ఉన్న స్త్రీలు ఆ కుటుంబాలు నెమ్మదిగా ఉంటున్నాయని చెప్పుకుంటున్నారండి. నెమ్మదితో ఉంటున్నారు, ఏ విధమైన గొడవలకు కానీ వారు వెళ్ళరు అని ఆ విధంగా చెప్పుకోవటం వల్ల కూడా ఆ గృహం ద్వారా ఆ ఇంటి వద్ద ఆమె ద్వారా కూడా దేవుడిని మహిమపరిచినట్లే మనం అక్కడ చూస్తాము. అందుకే యేసుప్రభు అంటున్నారు కదా, అప్పుడు చెప్పాను కదండి, మరి నా మాటలు విని వాడు చెప్పిన ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిడని మత్తయి 7:24 అక్కడ రాయబడిందండి. అలాగే యథార్థవంతుల ఇల్లు కూడా చూద్దామండి. సామెతలు 14:7 చూడండి. 14 బుద్ధిహీనుని మొదటి నుండి వెళ్ళిపోము, బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్ళిపోము, జ్ఞానవచనంలో వారి యందు కనబడువు కదా తమ ప్రవర్తనను బట్టి. 14:7 యథార్థవంతుల గుడారము వర్ధిల్లును కదండి. కాదండి అక్కడ లేదు. వర్ధిల్లును చూడండి. యథార్థవంతుల గుడారము అంటే ఇల్లుతో మనం ఇల్లు కూడా అనుకోవచ్చు. యథార్థవంతుల యొక్క గుడారము వర్ధిల్లుతుందని మరి ఇక్కడ మరి జ్ఞాని అనే సులోం అని చెప్తున్నాడండి. అలాగే ఇంకోటి చూద్దామండి, ఆశ్రమ ఇచ్చిన ఇల్లు చూద్దామండి. మనకు తెలుసు అనేసార్లు మనం స్త్రీ సమాజంలో కూడా చెప్పుకుంటున్నాం. 2 రాజులు 4:8 చూస్తండి. మరి అక్కడ ఒక స్త్రీ షూనేమి రాయలేని స్త్రీ, అక్కడ చూడండి దేవుని సేవకుడైన ఎలీషా అనే ప్రవక్తని పట్టణంలోకి పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతను బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె భోజనము చేయొచ్చు. చాలు థ్యాంక్స్. చూడండి ఒక సేవకుడు ఆ ఊర్లో వస్తూ వెళ్తున్నాడంట. ఈమె గ్రహించండి, చూడండి జ్ఞానవంతురాలు అన్నాను కదండి, ఈమెనండి జ్ఞానవంతురాలు. జ్ఞానవంతురాలు కనిపెట్టి తన భర్త కనిపెట్టలేదు. దేవుని సేవకుడి యొక్క వచ్చటం వెళ్ళిపోవటము భర్త కనిపెట్టలేదు, ఎవరు కనిపెట్టలేదు, స్త్రీ కనిపెట్టింది. కనిపెట్టి ఎలాగైనా అతన్ని పిలిచి భోజనం పెట్టాలని, ఎలాగైనా పిలిచి మనం భోజనం పెట్టాలని ఆశతో పాపం ఒక సేవకుడు కదా, భోజనం పెడితే నాకు మంచిది, నా కుటుంబానికి మంచిది అని ఆలోచించుకొని మరి బలవంతముగా చేసింది. నాకు రాయబడింది కూడా నా బలవంతముగా మరి అతన్ని పిలిచి అతనికి భోజనం పెట్టినట్లు మరి అక్కడ రాయబడింది చూడండి. మరి నిజంగా ఎంత ఆశీర్వాదం పొందుకుందండి. అయితే ఆ స్త్రీ అప్పటికే ఆ స్త్రీకి బిడ్డలేరు. ఆమె సేవకుని పిలిపించి కొన్ని ప్రార్థన చేయించుకోవాలి, నాకు బిడ్డలు వస్తారన్న ఆలోచన లేదండి. ఓన్లీ సేవకుడికి నేను ఆతిథ్యం ఇవ్వాలి, భోజనం పెట్టాలి, మంచి ఆలోచన దేవుడు ఇచ్చాడు. అయితే వెంటనే దేవుడు మరి సేవకుడి ద్వారా ఆమెకి ఏమైతే పొదువైనదో నువ్వు వెళ్ళి అడిగిన పనివారితో చెప్పగానే ఆమెకున్న పొదువు ఏంటి అండి, తనకి బిడ్డలు లేరు. వెంటనే ఆ సేవకుడు ప్రార్థన చేయగానే మరుసటి ఏటనే బిడ్డని దేవుడు పొందుకున్నదండి. ఆమె సేవకుడు చెప్పగా నమ్మింది, నమ్మకం ఉంచిందండి, విశ్వాసం ఉంచింది. కనుకే ఒక మంచి బిడ్డని ఆమె పొందుకోగలిగింది. ఆ స్త్రీ ఆమె ధనవంతురాలండి, పేదదేం కాదు, కోటీశ్వరాలు, గనురాలు పేరెలకు వచ్చిందండి. గనురాలు అంటే ఏంటి? అన్నీ ఉన్నాయి, సమస్తము ఉన్నాయి ఆవిడకి, అందుకే గనురాలని వస్తుంది. కాబట్టి అలాంటి స్త్రీ కూడా దేవుని సేవకులను ప్రేమించి ఆతిథ్యం ఇచ్చి మరి బహుమానము పొందుకుంది. అలాగే ఎంతో మంది ఉన్నారండి, చెప్పుకుంటే మనకి సమయము సరిపోదు కనుక ఇప్పటి వరకు చూసాం కదండి. మరి భక్తిహీనుల ఇల్లు కూడా చూద్దామండి. సామెతలు 14:11 చదివిన భక్తిహీనుల ఇల్లు అంటే నిర్మూలం అయిపోద్దంట. భక్తిహీనులు దేవుడి సన్నిధి అంటే భయం లేని వారి ఇల్లు, దేవుని వాక్యానికి లోబడిన వారి ఇల్లు ఏమవుతుందండి, నిర్మూలం అయిపోతుంది. ఇలాంటివి చూసామండి. మేము ప్రస్తుతం కూడా మేము చూస్తాం ఇలాంటి ఇల్లు నిర్మూలం అయిపోవడం అనకూడదని చెప్పుకోవడం కాదని బాధ వేస్తుంది. ఏంటి నిజంగా ఇల్లు ఉండే పరిస్థితులను బట్టి బిడ్డలు సరిగ్గా లేకపోతే మరి బిడ్డలు సరైన క్రమశిక్షణలో పెట్టలేని తల్లిదండ్రులు బిడ్డల ద్వారా లేదా భర్త ద్వారా ఉన్న ఇల్లులు కూడా ఉన్న ఇల్లులు అమ్ముకునేవారు ఉన్నారండి. అమ్ముకొని
తప్పదు. మరి కోర్టు వరకు, జైలు వరకు వెళ్ళిన పరిస్థితులు వస్తున్నాయి. ఏం చేయాలి? ఉన్న ఆస్తిని, ఉన్న ఇల్లుని అమ్ముకొని అవన్నీ క్లియర్ చేశారు. ఇది చదువుకుంటే నాకు గుర్తుకు వచ్చింది ఆ సంఘటన. నిజంగా దేవుడు కృపను బట్టి దేవుడు మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. దేవుడు కొనుక్కోవడానికి కూడా వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చూడండి, ఉన్న ఇల్లుని అమ్ముకోవడం పరిస్థితి వచ్చింది. కంట్రోల్ లేదు. బిడ్డలు పెంచడం, తన కుమారుడిని పెంచడంలో కంట్రోల్ లేదు. కనిపెట్టలేదు. తన బిడ్డలకు నడవడికని కనిపెట్టలేకపోయి ఏం చేసిందని ఇల్లుని అమ్ముకొని మరి వేరే పరిస్థితులు గుండా వెళ్ళే అవసరం వచ్చింది. కాబట్టి చూడండి, మనం అలాగే భక్తిహీనుల ఇల్లు ఇంకేమో నిర్మూలన అవుతుందంట. భక్తిహీనుల ఇల్లు అంటే మీదకి భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం కూడా వస్తుందటండి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం అంటే భయంకరమైందే. దాన్ని మనం తట్టుకోలేము. మనం దయచేసి అలాంటి శాపానికి గురి అవ్వకూడదనే మనం ఇలా కూడి ఉండి సమాజంగా కూడుకొని మనం ఇలాంటి వాక్యాల ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాము. మరొకసారి హెచ్చరింపబడుతున్నాము. ఇది ఊరినే వచ్చి వెళ్ళటం అయితే మనకు హృదయం ఇలా వింటున్నామంటే ఇలాంటి సేవకులు, దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీతిమంతులు మనం ఇలాగా ఈ అందరిని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంతో ఆశీర్వాదకరం, మనకు మేలుకరమే. శాపం వస్తుందట. అలాగే చూడండి, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కునే సామెతలు 14:1 కూడా ఉంది. 3 రాళ్ళు అంటే మనకు తెలుసు. మరి ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళిపోవాలి. అక్కడ రాణి ఉంది, వస్తి అనే రాణి. చూడండి, తన యొక్క గర్వముతో, మూర్ఖత్వంతో రాజు ఆజ్ఞకు లోబడలేదు, భయపడలేదు, వ్యతిరేకించింది. కనుక ఆమె ఏం చేస్తుందండి? తన సింహాసనం పోగొట్టుకుంది, రాజస్థానాన్ని పోగొట్టుకుంది. మరి దీనురాలైన, తల్లిదండ్రులు లేని దీనురాలైన మరి ఎస్తేరుని ఒక మరి 127 స్థానములకు రాణిగా పెట్టాడంటే ఏంటి లేదండి. ఎస్తేరు తల్లిదండ్రులు లేదు. చిన్నాన్న కంట్రోల్లో పెరిగింది. చిన్నాన్న యొక్క భయభక్తుల్లో పెరిగిందండి ఎస్తేరు. మాటకి ఎదురు సమాధానం చెప్పలేదటండి. బైబిల్ హిస్టరీ చదువుకుంటే తెలుస్తుంది. ఎంతో విధేయతతో చిన్నానికి లోబడి జీవించే చిన్నాన్ని ఏది చెప్తే అదే చేసింది. కనుక ఏమైందండి? చిన్నానికి లోబడినందుకు ఏమైందండి? 27 స్థాన రాజ్యాలకు, మన భారతదేశం లాంటివి 27 దేశాలకే రాణిగా పెట్టాడంటే ఎంత అద్భుతం అండి. అదేనండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నదంటే అది జ్ఞానవంతురాలు. నిజంగా ఎంత తగ్గించుకుందండి. నిజంగా తన వల్ల తన ఇంటి వారు, తన యొక్క మరి వంశావళులందరూ కూడా రక్షింపబడ్డారు. మరి తన యొక్క మరి ఎస్తేరు యొక్క బంధువులందరూ కూడా, యూదులందరూ కూడా రక్షింపబడ్డారు. తన యొక్క దేవస్థితిని బట్టి ఎంత రాణి అయినా సరే తగ్గించుకుందండి. తన స్వజనుల కోసము మరి ఉపవాసం ఉండి సింహాసనం దిగి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టింది. సమస్యలు వచ్చిన పరిస్థితులు వేరేగా ఉన్నాయా, బాగలేవా, ఉపవాసం ఉంటే మీరు ప్రార్థన చేయండి, బంధకాలన్నీ పోతాయి. విశ్వాసం ఉంచండి. ఆ ఒక్కదిన విశ్వాసం కాదు, లేదా వారం రోజుల విశ్వాసం కాదు, బ్రతుకులంతా దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు ఎన్నో మేలు బట్టి కృతజ్ఞతలు కలిగి మరి మీరు జీవించాలనే మరి దినాన్ని వాక్యం మరొకసారి మరి హెచ్చరిస్తుందండి. బైబిల్లో మనకు తెలుసు. చూడండి, మరి ఎంతో మంది రాజులు విశ్వాసం లేక అయిష్టలుగా ఉండి ఎన్నో రాజ్యాలను కోల్పోయారు. విశ్వాసం లేదు, త్రోసవేయబడ్డారండి. దేవుడి సన్నిధి నుంచి వారు త్రోసవేయబడ్డారు. దేవుడు ఎన్ని మేలు చేసిన వాళ్ళు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించలేకపోయారు. వ్యతిరేకంగా ఉన్నందుకు వాళ్ళ రాజ్యాలు, వారి యొక్క సమస్తాన్ని వాళ్ళు కోల్పోయినట్టు మరి పాత నిబంధనలు అనేకమైన ఉన్నాయండి. నేను అవన్నీ మరి చెప్పలేదు. మరి చూడండి, మరి మనం ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నామండి. నిజంగానా సువాసనగా ఇల్లు ఏదండి? మార్త, మరియా, లాజరు ఉన్న ఇల్లు సువాసనగా మారినట్టు మనం అక్కడ చూసాము. అలాగే జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య ఇల్లు మరి ఆ ఇంటికి రక్షణ వచ్చినట్లుగా మనకు తెలుసు. అలాగే మరి యెహోషువ మరి చూడండి, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవిస్తాము. మరి యెహోషువ ఆ ఇంటికి కూడా గొప్ప రక్షణ మరి వచ్చినట్లు మనం చూసాము. అలాగే 4వది నీతిమంతుని ఇల్లు మరి ఆశీర్వదించబడదని చూసాము. నీతిమంతుని ఇల్లు నిలవబడుతుందంట. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని మరి జ్ఞాని అయిన సొలొమోను మనం రాశాడండి. మరి ఆశీర్వదింపబడని ఇల్లు మరి చూడండి, ఓబేదేదు మరి ఆశీర్వదింపబడి దేవుని యొక్క మందస్సును తన ఇంట్లో పెట్టినందుకు. మరి 7వది జ్ఞానం గల ఇల్లు, అంటే బుద్ధి కలిగిన ఇల్లు స్థిరపడుతుందని మరి మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. యథార్థవంతుల ఇల్లు వర్ధిల్లతో సొలొమోను చెప్పాడని చూసాము. షూనేమీరాలు దేవుని సేవకుడని ఎలీషాను బలవంతంగా ఆతిథ్యం ఇచ్చి ఒక మరి కుమారుని పొందుకున్నట్టు మనం చూసాము. మరి ఇన్ని చూసాను చూడండి. మరి దేవుడు చూడండి, మరి ఇవన్నీ మనం చూసాము. మనం ఏమి ఈరోజు వాక్యం విని మనం ఏం గ్రహించాలి?
నిజమే. మన హృదయమైన ఇల్లు, మన హృదయం దేవునికి ఒక ఇల్లు ఏ విధముగా ఉంటుంది మన హృదయం? నిజంగా ఏ విధంగా ఉంటుంది? ఆ హృదయంలో ఏటున్నాయి? మనమే పరీక్షించుకుందాము. ఏమి ఉన్నాయి మన హృదయంలో? ఏమున్నాయి? ఎందుకంటే తాత్కాలికమైన ఈ లోక భోగములో మనకి ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. మనకు శాశ్వతమైనది, మరి దానికోసమే మనం ప్రయాసపడాలి. ఎంతమంది అండి సేవకులు మరి తగ్గించుకున్నారు. దావీదు సొలొమోను వీళ్ళందరూ కూడా దిగొచ్చారండి. దేవుడి సంధి సాగిలు పడ్డారు, ఆశీర్వదింపడు. వాళ్ళ హృదయాన్ని ఇల్లుకి కాపుదలు అడిగారు. ప్రాకారముగా ఉండు అంటున్నాడు దావీదు. ఏమంటున్నా? మన హృదయాల్లో కల్మషం ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా? పగ ఉంచుకోవద్దని చెప్పాడు. పగ తీర్చుకుంటే నా పని అన్నాడు యేసు ప్రభువారే. పగ ఉంటే ఈ లోపల ప్రతి ఒక్కరూ అనేకమైన విషయాలు ఎదుర్కోవలసిందే కూడా బైబిల్లో చెప్తుంది. ఏమి క్రైస్తవ జీవితం లైఫ్ సాఫీగా వెళ్ళిపోదండి, శ్రమలు ఉండే వెళ్తుంది. ఈరోజు నేను టీవీలో నేను పనిచేస్తుంటూ ఒక సేవకురాలి వాక్యం నేను వింటున్నానండి. నిజంగా దేవుని పరిచర్యలో ఉన్న వాళ్ళు శోధింపబడితేనే అది యొక్క వరం అంట. శోధింపబడాలని నిందింపబడతారు దేవుని పరిచర్యలో ఉన్నవాళ్ళు. అవన్నీ కూడా అవి అన్నీ ఈ లోకంలో ఉన్నవే. కానీ దేవుడు నిన్ను కాపాడేవాడు, దేవుడు మిమ్మల్ని కాపాడేవాడు, నడిపించుకునేవాడు. మీరు నిందింపబడాలి. ఇవన్నీ అనేకమైన విషయాలు మరి సేవకురాలు చెప్తున్నాను. కిచెన్లో స్టవ్ దగ్గర నేను అన్ని వింటున్నానండి. ఆ వాక్యం మధ్యాహ్నం చూడండి. మనం ఈ దినాన్ని దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంతమంది ఇల్లు మనం ఏ ఇల్లు ఏ విధంగా మారింది, ఏ విధంగా ఆశీర్వదింపడ్డారు, ఎంతమంది ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదింపబడి ఏ మేలు పొందుకున్నారో మనం కొంతమందిని చూసాం. ఇంకా చాలా మంది ఉంది బైబిల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. దేవుడు అందరి పట్ల అన్ని మేలు చేస్తున్నాడండి. నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళ కోసమే యెహోషువ తన ఒక్కడి కోసమే రక్షణ అనుకోలేదు. జక్కయ్య తన ఒక్కడి కోసమే అనుకోలేదు. చెరసాల అధిపతి తన ఒక్కడి కోసమే అనుకోలేదు. తన ఇంటి వారందరూ కూడా కోసం వాళ్ళు ప్రాధాన్యత దేవుడి సందులో మొదలుపెట్టారు. వాళ్ళు రేపు ఎల్లుండాలి అనలేదు. వెంటనే మేమేం చేయాలి అని అడిగారు. ఆస్తుంది అంటే పౌలు అనొచ్చు కదా, నీకున్న ఆ శతాధిపతికి నీకు ఆస్తుంది కదా అమ్మయ్య అనలేదు. జక్కయ్య నీకు ఆస్తుంది కదా అమ్మయ్య అని అనలేదు. ఏమి అనలేదు యేసు ప్రభు. ఇక జక్కయ్యే నేను ఎవరిదో అన్యాయంగా తీసుకుంటే 4 ఇంతలు ఇస్తాను ప్రభు తనకు తనే పశ్చాత్తాపడ్డాడు. అంత ధనవంతుడైన పుట్టు జక్కయ్య స్టోరీ చూడండి. ఇంటి వారి రక్షణ రక్షింపబడాలి. దినాలు చాలా భయంకరంగా ఉన్నారు. రేపు ఏమి జరుగుతుందో తెలియదు. తర్వాత అయ్యో అమ్మో అంటే తెలియదు. చెప్పటం మాది బాధ్యత. మేము చెప్పకపోతే దేవునికి లెక్క అప్పచెప్పవాలి. మేము మౌనంగా ఉండినట్లయితే లెక్క అప్పచెప్పవాలి. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు చెప్పకూడదని మేము ఆలోచిస్తున్నామండి. దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు. చెప్పకపోతే మరి దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు, మీరు బోధించాలి, మీరు చెప్పాలి అని. అలాంటప్పుడు మనం దాన్ని బంధించలేము. దేవుని వాక్యం ఏంటంటే 2 అంచులు గల ఖడ్గం. ఖడ్గం అంటే ఏంటి తెలుసు కదా? కత్తే కదా, 2 వైపులు పొదను ఉంటుందంట. మనం ఎప్పుడు కూడా వాక్యం వింటున్నామని నిజమే ఈ లోకంలో వస్తాయి, చిన్నవి వస్తాయి. అంత మాత్రాన మనం అంతరంగంలో ద్వేషము, పగ, కలహము, కోపము, క్రోధము ఇవన్నీ తీసుకోమని మన గల్తీ పత్రికలో కూడా ఉంది మనకి. మరి సిలువ చేర కూటుకు మనం వస్తున్నామంటే ఇలాంటివన్నీ చేసుకోవడానికి లెంట్ డేస్. లెంట్ అంటే ఏంటండి? చిగురించుట. వసంతకాలం అంటారు కదండి, దీన్నే వసంతకాలము అంటారు. చిగురించాలంటే దేవుడి సందులో రోజుకి మనము ఆశీర్వదింపాలి, చిగురించాలి ఆత్మీయంగా. ఇక్కడ చూడండి, వసంతకాలం కదండి, చెట్టు ఆకులంతా రాల్చేసి మరి ఆ ఆకులు ఎంత సుందరంగా వస్తున్నాయండి. అది చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుంది మనకి. మన చుట్టుపక్కల ఉన్న చెట్లు చూస్తుంటే ఎంత పచ్చగా ఉంటున్నాయి. అలాంటి సృష్టి అంతగా ఆశీర్వదింపబడుతుంది. తన యొక్క పాతదంతా విడిచిపెట్టేసి నూతనముగా చక్కగా అందంగా కనిపిస్తుంది మనకి. మరి మన హృదయమైన ఇల్లు ఆయన కూడా అంత అందంగా కనపడాలని, అంత ఇష్టంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం సరి చేసుకోవాలి. ఇలా 40 రోజులు మన వాక్యాలు బట్టి మనం సరి చేసుకోవడానికే
దేవుడు మరి ఇలాగ సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని మనం ఏ విధంగా జరుపుకున్నటకు దేవుడు మరి శ్రమ దినాల్లో మనల్ని పాలిభాగస్లవుటకు ఆ శ్రమ దినాల్లో మనం ఉండటకు ఏమో వచ్చే సంవత్సరం శ్రమ దినాల్లో ఎవరు ఉంటాం ఎవరు ఏంటేమో తెలియదు, మనకు తెలియదు, మన చేతిలో ఏమీ లేదు. దేవుని చెప్తాం ఆయన కృప అని దయ మన పట్ల, అంతకు మించింది ఏమీ లేదు. డబ్బుతోనే ఆస్తో ధర్మతోనే మన దినాలు మనం కొనుక్కోలేము, మన ఆయుష్ను మనం కొనుక్కోలేము. దేవుని ఉచితమైన కృప ద్వారా ఆయన చేతిలో మన హృదయం అనే ఇల్లును పెట్టుకుంటేనే, ఆయన చేతిలో దావీదు ప్రార్థించినట్టుగా మా ప్రభ నా హృదయం అనే ఇంటికి నువ్వు ప్రాకారముగా ఉండు, అలాగే నా బిడ్డలకి నువ్వు ప్రాకారంగా ఉండు, నా భర్తకు ప్రాకారంగా ఉండు, నన్ను రక్షించుకు, నా భర్తకు రక్షించు ప్రభా, నా బిడ్డలు రక్షించు ప్రభా, నువ్వు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి అని హృదయపూర్వకంగా మనం అడగాలటండి. హృదయపూర్వకంగా విశ్వసించి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక మరి దినాన్ని రాత్రికాల సమయంలో దేవుడు మరి ఈ వాక్యం ద్వారా మరి చూడండి తీర్మానం తీసుకున్నారు. మరి యెహోషువ చూడండి మరి ఎంత మంచి తీర్మానం తీసుకున్నారు. నేను నా ఇంటి వారు కూడా యెహోవానే సేవిస్తాం, ఇతర దేవతలనే పూజించాం. వాటి వల్ల వచ్చిన ప్రయోజనం లేదు, గ్రహించారు. ఎంతో మంది దేవునికి లోబడ్డారని ఇప్పుడు కూడా చూస్తున్నాం. తండాలుగా ప్రజలు దేవుని వాక్యాన్ని వింటున్నారు, లోబడుతున్నారు, విశ్వసిస్తున్నారు, రక్షణ పొందుకుంటున్నారు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, స్థిరపడుతున్నారు. దేవుడే వాళ్ళని స్థిరపరుస్తున్నాడండి. దేవుడికి మనం అప్పగించుకుంటుంటే దేవుడే మనల్ని మరి కాపుదల భద్రత దేవుడే మనకి ఇస్తాడు. దేవుడు ఈ రాత్రి సమయంలో ఈ కొద్ది మాటలు మనకు ఆశీర్వదించిన దాకా